హాయ్ సార్, మీకు గోవులు అంటే ఎందుకంత ఇష్టం? గోవులు చిన్నప్పటి నుంచి ఉండేవి, కానీ ఎందుకు ఇష్టం అంటే ఇష్టం కాదు వ్యసనం అంతే. అదే ఎందుకు అంటే మన దేశంలో చాలా మంది జీవులు ఉన్నాయి కదా, ఒక ఆవుల మీద మీకు ఎందుకు అంత ప్రేమ? ఇప్పుడు కుక్కలు చాలా ఉన్నాయి అనుకో, అరుస్తా ఉంటారు. ఒకటి అరుస్తుంది, మనుషులు ఉన్నారు అనుకో అరుస్తారు. ఆవులు ఇల్లు ఉన్నాయి కదా, అక్కడ అరవు. దానికి అవసరమైతే అరుస్తారు, కడుపు ఉంటుంది అనుకో. ఇప్పుడు ఇంత పెద్ద జంతువు కూడా సైలెంట్ అయిపోతుంది. అంటే మనకు ఒక డొమెస్టిక్ యానిమల్, అంటే మనిషికి దగ్గరగా ఉండే ఒక జంతువు ఏదైతే ఉందంటే అది ఆవు. రెండోది ఆవుకు మనం అంటే దాని అవసరం కూడా మనకు ఉంది, మన అవసరం దానికి ఉంది. మీరు అంటే గేదెలు పాలిస్తాయి, ఆవులు పాలిస్తాయి కదా, వీ రెండిట్లు తేడాలు ఏంటి? ఎందుకంటే అవి గడ్డి తింటే, ఇవి గడ్డి తింటాయి. నేను దేని తప్పను, మేక, ఆవు, లేకపోతే గాడిద, ఇవన్నీ కూడా పాలిస్తాయి. అందులో శ్రేష్టమైన పెట్టుకుంటే ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చూస్తాం, మన దగ్గర డబ్బులు ఉన్నాయి బట్టి ఏం కొనాలని చూస్తాం. అందులో ది బెస్ట్ ఎత్తుకుంటాం కదా, ఏది పడితే అది కొనేం కదా. అలాగే నాకు అనిపించింది అన్ని జంతువులు ఉన్నాయి, మేక, గేదె ఉంటుంది, ఆవు ఉంటుంది, ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆవు ఎందుకని నచ్చిందంటే అందులో ది బెస్ట్ అది. ఎందుకంటే దాని పేడ మంచి శ్రేష్టం, పాలు శ్రేష్టం, కమ్మగా ఉంటాయి. అందుకని నాకు నచ్చింది. ఆవు పాలకి గేదె పాలకి తేడా ఏంటి? ఏం లేదు, ఆవు పాలు బంగారం, గేదె పాలు వెండి. ఎలా చెప్పగలరు మీరు? కలర్స్ అలా ఉంటాయి కదా, సూర్యకేతన్ అడుగు అంటే ఎల్లోగా వస్తుంది, అంటే హంప్ ఉంది కాబట్టి ఎల్లోగా వస్తాయి. అండ్ దానికి ఏంటంటే గేదె ఏంటంటే ఫ్లాట్ ఉంటుంది కాబట్టి అది తెల్లగా ఉంటుంది. అన్ని పాలు తెల్లగా ఉంటాయి, ఒక ఆవు పాలు మాత్రం గోల్డ్ కలర్ ఉంటాయి. అందుకే మన వెన్న బాగా పసుపు ఉంటుంది, నెయ్యి బాగా పసుపుగా ఉంటుంది, అది బాగా ఇస్తుంది. ఇప్పుడు మీరు ఇన్ని వాటిలతో తయారు చేస్తున్నారు కదా ప్రొడక్ట్స్, మీరు దాంట్లో గేదె పేడ ఎందుకు వాడరు? ఎందుకంటే ఆవు తినేది అదే గడ్డి, గేదె తినేది అదే గడ్డి, ఎందుకని? ఆవులో ఏంటంటే 4 రకాల పొట్టలు ఉంటాయి, అంటే 4 ఫిల్టర్స్ ఉంటాయి. ఒక ఫిల్టర్ నుంచి ఇంకో ఫిల్టర్కి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ భూమికి కావాల్సింది అవుతుంది. అంటే మీరు చూడండి, ఒక వాటర్ మిలన్ పెడితే అందులో విత్తనాలు ఏవి కూడా అది మింగదు, మళ్ళీ పేడ రూపంలో వచ్చేస్తుంది. జొన్నలు పెట్టామనుకోండి, నవలేస్తే కొన్ని మ్యాక్సిమం కానీ మళ్ళీ పేడ రూపంలో వస్తాయి, అంటే విత్తనం కదా. అందుకని గడ్డి తింటుంది, విత్తనం మాత్రం వదిలేస్తుంది. ఆ విత్తనం మళ్ళీ భూమికి పనికి వస్తుంది, ఇంకో మొక్క మొలుస్తుంది అనే ఉద్దేశంతో ఉంటుంది ఆవు. సో ఎక్కువ మీరు గమనిస్తే బాగుంటుంది. అది కూడా ఆవు ఏం చేస్తుంది అంటే ఇలా పట్టి లాగదు, ఇలా లాగుతుంది. అంటే నాలుగుతో ఇలా మొత్తం లాగేమనుకో పోతుంది ఆ చిగురు. కానీ ఆవు ఏం చేస్తుంది, ఇలా లాగుతుంది, నెమ్మని లాగుతుంది, ఇలా మూతితో వస్తుంది. మిగతా మేక ఏం చేస్తుంది, నాలుగు పెట్టేస్తుంది, మొత్తం లాగేస్తుంది. గేదె మాత్రం అలాగే లాగేస్తుంది. కానీ ఆవు అలా కాదు, ఇలా మెల్లగా లాగుతుంది అంతే. చాలా మంది ఆవు పాలు వేడి అంటారు, దేనికని? ఆవు పాలు వేడే, మనం అంటే సౌత్ లో ఉన్నాం కాబట్టి మనకు కంపల్సరీ ఆవు పాలు వేడి అవ్వాలి. మన బాడీకి ఎంత వేడి కావాలో అంతే ఉంచుకుంటుంది, అంతేగాని దానివల్ల వేడైపోయేది లోపల ఆర్గాన్స్ అన్ని పాడైపోయి. ఇంకా ఆవు పాలు వేడి అని చెప్పేసి ఆవును చంపాలనే ఉద్దేశంతో ఆవు పాలు వేడి చేస్తారు. ఆవు అంటే ఇవన్నీ పాడు చేస్తారు, ఆవు పాలు తాగకూడదు, వేడి చేస్తాయి. అవును, మనం వేడి చేయకపోతే శరీరం అంతా పడిపోతుంది సౌత్ రీజన్లో. అందుకు మనం కంపల్సరీ ఏదైతే మన భారతదేశం సైడ్ ఉండేవన్నీ వేడిగా ఉంటుంటాయి. అంటే ఆ పాలు వేడి చేస్తాయి. ఎంత వేడి చేస్తాయి, మన అమ్మ పాలు ఎలాగైతే వేడిగా ఉంటాయి, ఇవి కూడా అలాగే ఉంటాయి, కమ్మగా ఉంటాయి. ఇది ఎందుకు రాకుతుంది తెలుసా, మనకి ఉప్పు ఉంది, మన బాడీ మీద ఉప్పు ఉంది కాబట్టి ఉప్పు కావాలి. మనకి నీట్నెస్ లేకపోతే నాకి నీట్ చేసుకుంటాం. అమ్మ పాలు కంటే ఆవు పాలు స్వచ్ఛమైనవి అంటారు కదా, దేనికి? అది ఆ దూడకి, ఎవరి అమ్మ పాలు ఎవరి దేనికైనా స్వచ్ఛం. అదే దాని దూడకి దాని ఆవు పాలు చాలా మంచిది. అమ్మ పాలు లేదు అనుకోండి, అప్పుడు ఆవు పాలు. ఎందుకంటే రెండిట్లో లాక్టోబాసిల్లస్ యాసిడ్స్ అంటే ఎక్కువ ఉంటాయి. అది చిన్నపిల్లడికి కావాలి, అది వేడి చేయాలి. వేడి చేస్తే వాడు మోషన్స్ అన్ని ఇబ్బంది లేకుండా ఉంటాయి కాబట్టి ఆవు పాలు, అంటే లీటర్ ఆవు పాలు నీళ్ళు, పావు లీటర్ నీళ్ళు కలిపేసి తాపిస్తారు. ఇప్పుడు కాలంలో మదర్స్కి ఎక్కువ పాలు రావట్లేదు. పిల్లలకి పట్టాలంటే ఆవు పాలు బెస్టా లేదా గేదె పాలు బెస్టా? పెళ్ళి అయింది అంటే ఒక 2-3 సంవత్సరాలు ఆవు ముందే సాకాలి. ఇన్ కేస్ కానీ పాలు రాలేదు అనుకోండి, అప్పుడు ఆవు పాలు మన ఇంట్లో ఉన్న ఆవు పాలు ఇస్తే చాలా మంచిది. లేదు ఇలాంటి గోశాల దగ్గరలో ఉన్నాయి ఆ పాలు ఇస్తే చాలా మంచిది. వాళ్ళు ఎక్కువ తాగరు, 100 ml చాలా ఎక్కువ. సో 100 ml నిప్పులు పట్టాక తాగించవచ్చు. సో దానివల్ల ఏమవుతుంది, ఆ బోన్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఆవు పాలు మంచిది ఎప్పుడు కూడా. దేనికన్నా ఒక లాజిక్ ఉంటుంది, మనం ఎందుకు ఎలాంటి పాలు తాగించాలనేది కూడా లాజిక్ ఉంది. ఇప్పుడు గేదెలు తీసుకోండి, బోధలో ఎక్కువ ఉంటుంది అండ్ బాగా ఎండకు ఉండలేదు, ఎందుకంటే దాని కలర్ బ్లాక్ ఉంటుంది. దీనికి అలా కాదు, ఎరుపు, నలుపు, తెలుపు 3 రంగులు ఉంటాయి. ఇది ఎండలో ఎక్కువసేపు ఉండగలదు. దేశీ ఆవులు ఉంటాయి కాబట్టి దీని శక్తి తక్కువగలదు.
అదే గేదె ఏం చేస్తుంది, నీట్నెస్ ఎక్కువ మెయింటైన్ చేయదు. అది ఎక్కడ బురదలోనైనా మట్టిలోనైనా పడుకుంటుంది. వాళ్ళకి కాదు, నీట్గా ఉంటేనే కూర్చుంటుంది, లేకపోతే కూర్చోదు. అక్కడ అంతా నీట్గా చేసుకొని కూర్చుంటుంది. మన దాంట్లో ఉన్న వాటిల్లో మీకు ఏ జాతి ఆవంటే ఎక్కువ ఇష్టం? ఈ జాతి ఆ జాతి ఆవైతే ఇష్టం అంతే. దేశీ ఆవు అయితే మంచిది అంతే. దేశీ ఆవులు ఉంటే అలా మోపురు ఉంటుంది, అది గంగడ ఉంటుంది, అది చూడడానికి ప్రశాంతంగా ఉంటుంది, అది ఎప్పుడు నీట్గా ఉంటుంది, అంబా అని అరుస్తూ ఉంటుంది. అట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇష్టం. అది చిన్న పొట్టి జాతి, దాని నేచురల్ ఉండాలి. మళ్ళీ మనిషి తయారు చేసిన పొట్టి ఆవులు అయితే నాకు నచ్చదు. నాకు ఒక రాజసు ఉన్నాడు కదా, అంటే ఎలా ఉన్నాడు, మంచి దిష్టంగా ఉన్నాడు, అట్లా ఉంటే నాకు ఇష్టం. మళ్ళీ చిన్నగా పొట్టిగా ఉంటే చిన్న దూడలు ఇష్టపడతా, కానీ పెద్ద దూడలు పొట్టిగా ఉంటే నాకు ఇష్టం. ఎందుకు, అది నేచురాలిటీ కాదు. దాని నేచురాలిటీ ఏది, దాని స్వభావ సిద్ధంగా ఏదైతే ఉంటుందో అది ఇష్టం. అంతేగాని అది అది దాన్ని పొట్టి చేసేసి లేకపోతే ఇంకో ఎక్కడ మార్చుకుంటే కాదు. ఇప్పుడు చూడండి, ఇది ఒంగోలు ఎంత గట్టిగా ఉంది అంటే నలుపులు ఉంటాయి దీనికి, నలుపు హైట్ ఉంటుంది. సో ఇది చాలా 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు గర్భం దాలుస్తుంది అంటే ఎంత స్ట్రాంగ్ ఉంటుంది బిడ్డ. సో చాలా మంది అంటారు దీనికి ఏదో లోపం ఉంది, కాదు, దాన్ని స్లోగా తన లోపల తయారు చేసుకుంటుంది. సో అలాంటిది ఇది ఒక ఆవు. ఇప్పటి వరకు రెండు దూడలనే ఇచ్చింది, ఇప్పుడు రెండో దూడ ఇవ్వడానికి రెడీ. మీ దగ్గర మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి సార్? అలాగని లేదు, నా దగ్గర వస్తూ వెళ్ళిపోతా ఉంటాయి. చాలా మంది రైతులకి ఇస్తా ఉంటాను, లేకపోతే ఇంకా గుళ్ళ దగ్గరికి ఇచ్చేస్తా ఉంటాను. సో ఆవులు ఎక్కువ అవుతుంది. నా కెపాసిటీ 20 ఆవులు, అంటే 20 ఆవులు మా దిల్బార్ ఒకటి చూసుకోగలరు. ఇప్పుడు కొంచెం ఎక్కువ పెరిగినాయి అనుకోండి, మళ్ళీ అతనికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని అతనికి ఇబ్బంది లేకుండా ఎన్ని ఆవులతో ఉంటాయో అన్ని పెంచుకోవాలి నా స్తోమత బట్టి. అంటే మీరు ఇస్తారు కదా ఆవుల్ని, ఎలాంటి వాళ్ళకి ఇస్తారు? అదే నాలాగా ఉండేవాడికి, నాలాగా ఏదైతే ప్రేమగా చూసుకుంటాడంటే వాడికి ఇస్తాను. ఇప్పటి వరకు ఏం చేస్తానంటే గంగిరెద్దులు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకో గుళ్ళో ఒకటి ఇచ్చాను. మన ఇంటి దగ్గర ఒక అతను ఉన్నాడంటే పెంచుకుంటాడంటే ఇప్పుడు కూడా ఇచ్చాను. రుద్రాని అంటే మనకి ఫస్ట్గా లక్ష్మి కొడుకుని ఇచ్చేసి వాళ్ళకి మందకి ఇచ్చాను. ఒక మంచి బాగున్నాడు రుద్ర, బాగా దీనంతా తయారయ్యాడు. ఇప్పుడు పొలాలు దున్నుతారు కదా, అలాంటి ఆవులు మీ దగ్గర ఏమీ లేవా సార్? అలాంటివి అంటే వాడికి నేర్పాలి. ఎద్దు అయితే కంపల్సరీ భూమి మీద పని చేయాలి. కానీ ఇప్పుడు నాకేంటంటే క్రాసింగ్ ఒక ఎద్దు ఉండాలి కాబట్టి నేను పెట్టుకున్నాను. అలాంటి ఎద్దులు తయారు చేస్తాం, కానీ ఎక్కడ భూములు లేవు. భూమి దున్నేవాడికి అంత శక్తి లేకపోవడం వల్ల నేను ఇవ్వలేకపోతున్నా. కానీ ఎవరైనా ఉంటే మాత్రం ఇవ్వడానికి చూస్తాను. ఇది ఏంటంటే ఒక హాస్టల్ అనమాట, ఆవుల తాలూకా హాస్టల్. ఇప్పుడు దీని తాలూకు బాధ్యత నాది, లక్ష్మీ తాలూకు బాధ్యత నాది. అలాగే ఇది గంగ ఉంది తెల్లగంగ, ఈ తెల్లగంగ తాలూకు బాధ్యత వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సో అమెరికాలో ఒక ఆవిడ ఉంటారు శోభా గారి, ఆవిడకి ఏంటంటే ఒక సౌందర్య ఆవు నచ్చింది. ఆ సౌందర్య ఆవు దాని దూడ మొత్తం రెండు కలిపి కొనేసుకొని అండ్ దానికి రెగ్యులర్గా ఇక్కడ హాస్టల్ లాగా పెట్టుకొని ఉన్నారు అనమాట. అంటే వాళ్ళు అక్కడి నుంచే పోషిస్తూ ఉన్నారు. అట్లా అప్పుడు నాకు బర్డెన్ ఉండదు, వాళ్ళకి ఒక హ్యాపీ ఉంటుంది, నేను ఒక ఆవు పెంచుతున్నాను. ఇది ఒక కావు హాస్టల్, ఎవరెవరైనా అడాప్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీలాంటి మైండ్ సెట్ తో ఉన్నారు కదా చాలా మంది, మీ ఫీలింగ్ ఏంటి వాళ్ళ మీద? అంటే ఇంకా ప్రకృతి బాగుంది, ఆవులంటే రక్షణ జరుగుతుంది, ఫీలింగ్ ఏముంది, అరే నాలాంటి వాళ్ళు ఇంకో అద్దంలో చూసుకుంటారు అంటే వాళ్ళు కూడా ప్రేమ ఉంది. అంటే ఆవు రక్షణ గోరక్షణ అంటే ఏదో జైగోమాత అంటే కాదు, ఇలా పేడెత్తి దానికి ఉంటే కష్టాలు దాన్ని కడుపు నింపడం, అది గోరక్షణ. ఒక ఆవు 2 ఆవులు పెట్టుకొని దాన్ని రక్షించండి, అంతేగాని దాన్ని స్టిక్కర్లు పెట్టి పూజలు చేసి పెడితే కాదు. ఎవరైనా గోశాల ఉంది అంటే ఆ గోశాలలో వెళ్ళి అక్కడ వాటిని అడాప్ట్ చేసుకొని దాంతో ఆ జీవనం కొనసాగిస్తే అట్లీస్ట్ ఒక వారానికి ఒకసారి వెళ్ళి ఉంటే బాగుంటుంది. అంతేగాని దానికి ఏదో గోరక్షణ అని చెప్పి ఫోటోలో పెట్టుకొని దాని పక్కన పూజలు చేసుకుంటే ఆవు రక్షించబడదు. నీకు అవసరం ఉంది, స్తోమత ఉంది అంటే ఇట్లా ఆవులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవు అంటే ఒక పాజిటివ్ వైబ్ అంటారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో పాజిటివ్ వైబ్ అంటే ఇప్పుడు చెయ్యి వేస్తే అది జల్దరిస్తుంది. ఒక ఆడపిల్లకి ఎలాగైతే చేయి వేయగానే ఆటోమేటిక్గా స్టిమ్యులేట్ అయిపోతుంది, ఒక రకమైన స్పర్శకు గురవుతుందో అలాగే ఆవు కూడా ఎక్కడైనా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. దానికి ఇంకొక పాజిటివ్ అంటే ఏమిటవుతుంది అంటే మనకి ఇప్పుడు ఏవైతే చిన్నప్పటి నుంచి పెంచుకున్నప్పుడు ఏమవుతుంది, అది నాకు అలవాటు పడ్డాయి. నాకు కావాల్సింది దాన్ని అడక్క ముందే నాకు ఇస్తూ ఉంటుంది, అదే పాజిటివ్ అంశం. దాన్ని కొట్టి దాన్ని పాలు తీసుకొని దాని మీద వ్యాపారం చేశాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, అది అరే నా రక్తం తీసుకొని నువ్వు తింటున్నావు నాకేం ఇవ్వట్లేదు అని చెప్పేసి అది ఆలోచించి అది మనకి నెగిటివ్ అనిపిస్తుంది. అంటే ఒకటి ఇప్పుడు నేను రాగానే నాకు ఎలా వచ్చింది, దగ్గరగా వస్తూ ఉంటుంది, ఇప్పుడు నాతో ఆడుకుంటున్నాడు, ఇవన్నీ అంటే పాజిటివ్ వైబ్స్. ఇప్పుడు చాలా మంది వరకు ఆవులను ఇబ్బంది పెడుతున్నారు కదా, వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆవు ఇబ్బంది పెడితే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాను కానీ ఆవు ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అంటే నేను నీ కోసం పుట్టాను, నువ్వు నన్ను వాడుకోకుండా నన్ను చంపుకొని తింటున్నావు అని చెప్పి మాత్రం బాధపడుతూ ఉంటాను కదా.
ఆవు ఏం చేస్తుంది మోస్ట్లీ ఎందుకు బాధపడతా అంటది మరి నేను వాడకుండా మధ్యలోనే పాడు చేస్తున్నాను మంచి ఫలాలు ఇస్తా భూమికి ఇస్తా లేకపోతే దాని తర్వాత చెరుకు అంటే వంట చెరుకులు ఇస్తా పిడకలు ఇస్తా పాడిస్తా ఇవన్నీ నీకోసం ఎర్ర అంటది కానీ మనం ఏంటి దాన్ని అర్థం చేసుకోక ఏం చేస్తాం దాన్ని కోసుకొని తినడానికి అనిపిస్తుంది అలాంటప్పుడు ఇబ్బంది ఏం లేదంటే వాళ్ళని చూస్తే కొంచెం వాళ్ళకి ఇంకా పెట్టి అనిపిస్తుంది ఏంటంటే వీడికి ఇంకా అర్థం కాలేదురా వజ్రాలు ఇచ్చిన ఇది ఆడుకుంటున్నాడు అనుకుంటాడు ఊరుకోండి సార్ మీరంటే ప్యాడ్లో కూర్చున్నారు అందరం కూర్చోగలమా మనం కూర్చోకపోతే ఏమవుతుంది కూర్చోకపోతే గోరక్షలుగా అవుతుంది ఎవడైనా కష్టాలు ఉన్నాయో చెప్పు ఒక ఆవు కష్టం ఇబ్బంది పడుతుంది ఎవరైనా లేపారా అది గోరక్ష ఊరికే మామూలు మాట్లాడితే గోరక్షక ఆవులు పోతున్నాయంటే రండి ఇగో ఇలాంటి గోశాలు ఎవరైతే చేస్తున్నారో వాడికి సహకరించండి లేకపోతే వీలైతే ఒక రోజు వచ్చి పేడంతా క్లీన్ చేయండి ఒక అబ్బాయికి ఆ అబ్బాయి చేస్తున్నాడు డెలివరీ చేస్తున్నాడు వాడికి ఒక రోజు సెలవు ఇవ్వండి ఆ సెలవు ఇచ్చి మీరు ఆ రోజు చూడండి ఆ గోశాలలో ఏమేమి జరుగుతున్నాయో ఎలాంటి కష్టాలు ఉంటాయో అన్నీ చూడాలి చూడకపోతే గో బతకదు కష్టం మన దేశంలో చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి కదా బయట ఆకులు కానీ వీటితో తయారు చేస్తున్నారు మీకు పేడతో తయారు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఒక ఆకు తాలూకు వాల్యూ ఒక 10% అనుకుందాం గోపేడతో కలిపి దాన్ని శుద్ధి చేసేసి లేకపోతే గోమూత్రంతో దాన్ని శుద్ధి చేసాం అనుకోండి దాన్ని ఇంకా 10 రెట్లు ఎక్కువ పెరుగుతుంది అంటే దాని వాల్యూస్ అమాంతంగా ఎక్కువ పడుతుంది ఎందుకంటే అందులో ఇప్పుడు సైంటిస్టులు అందరూ చెప్తుంది ఏంటంటే అందులో చాలా మంచి కెమికల్స్ ఉన్నాయి ప్రిజర్వేటివ్స్ ఉన్నాయని చెప్తున్నారు పూర్వకాలంలో వడ్లు ఏం చేసేవారు ధాన్యాలు ఏమైనా మిగిలితే పేడ గాదెల్లో దాసేవారు మొత్తం దానికి పేడల్లేసి మొత్తం గాదెల్లో దాసేవారు అంటే పేడలో ముద్దలా చేసుకొని దాసేవారు ఇంకా మనం ఇప్పుడు సీడ్ బాల్స్ అంటాం అలాంటివన్నీ దాసేవారు అంటే మీకు దీంతో ప్రొడక్ట్ చేయొచ్చు అనే ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది అంటే నేర్చుకున్నాను పంచగవ్య వైద్యాన్ని నేర్చుకున్నాం అక్కడ నేర్పించారు ఆవుకి సస్టైనబిలిటీ ఏమేమి కావాలి ఒక ఇంట్లో కావాలంటే ఇలాంటి ప్రోడక్ట్లు ఏవైతే అవసరం ఉందో అది సైంటిఫిక్గా ఉండే విషయాలు అంటే నెయ్యి కానీ తేనె కానీ నెయ్యి కానీ పన్నీర్ కానీ లేకపోతే ఈ గోమూత్రంతో కానీ గోపేడతో కానీ వీటితో ఎక్కువ ప్రోడక్ట్లు తయారు చేస్తాను అంటే నచ్చింది నాకు నచ్చింది నేను మా ఫ్రెండ్స్కి ఇస్తే వాడికి నచ్చింది అండ్ మరి ఎక్కువ ఆ ఫీడ్బ్యాక్స్ తీసుకున్న తర్వాత నచ్చింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తాను ఆవు ప్రోడక్ట్స్ దేనికైనా ఆవుగాడ ప్రోడక్ట్లు కలిపేది ఒక త్రిపుల చూర్ణం చేస్తాం భస్మం కలుపుతూ ఉంటాం మధునాశనం చేస్తున్నాం దానికి భస్మం కలుపుతుంటాం ఎవరికైతే ప్రాబ్లమేటిక్ ఉందో వాళ్ళకి ఇస్తూ ఉంటాం మంచి నెయ్యి వాడతాం అంతే ఆవులు గట్టిగా తినిపిస్తాం అది హ్యాపీగా ఉంది అంటే మనకి బాగుంటుంది దీని మీద మన కమర్షియల్ మాట్లాడకూడదు అరే నేను అంత తినిపిస్తున్నా ఇంత రావట్లేదు అది డైరీ ఫామ్ గోశాలకి డైరీ ఫామ్కి చాలా వ్యత్యాసం ఉంది గోశాల ఏంటి అంటే ఆవులు ఉంటాయి అంతే వానికి చాలా అదే డైరీ ఫామ్ అనుకోండి దాని పాల మీద వ్యాపారం చేసేది అందుకే మన అలకాలు ఆవులతో జీవనం దాన్ని మనం నిత్య ఆరోగ్య యోగాశ్రమం అని పెట్టుకుంటాం అంటే చాలా మందికి ఆవుల్ని పెంచుకోవాలనే కోరిక ఉంటుంది కానీ ముందడుగు వేయరు మీరు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి అది ఎత్తకండి కష్టపడండి మీకు సుఖం వస్తుంది అంటే మనం ఎక్కడో కూర్చొని ఉండి అనుకుంటే కాదు మనం దగ్గరలో మీరు గట్టి సంకల్పం చేసుకుంటే నేను అదే విధంగా ఒక లింగంపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ అనుకున్నాను నాకు ఆవు పాలు దొరికితే బాగున్నాను కిందకి వెళ్ళి ప్యాకెట్ పాలు కొనుక్కోవడానికి వెళ్ళాను ఎవరో ప్యాకెట్ ఇస్తున్నారు ఆవులు అంటే ప్యాకెట్ పాలు ఇస్తున్నారు సార్ ఏంటి అంటే ఆవు పాలు అన్నాడు సూపర్ అక్కడి నుంచి ఆ గోశాలకు వెళ్ళాను గోశాల దగ్గర అన్ని చూశాను ఇట్లా అంటే మనం అనుకుంటే జరుగుతుంది మీరు కూడా అనుకోండి నేను గోశాలకు వెళ్ళి ఒక రోజు చేస్తా అక్కడున్న పనివాడికి ఒక రోజు సెలవిస్తా వాడు వెళ్ళి సినిమా చూస్తుంటాడు ఇంకేం చేసుకుంటాడు వాడికి ఒక రెస్ట్ ఇస్తా పేడంతా నేను ఇస్తా అనుకుంటే చాలు మీకు గోశాలు జరుగుతూ ఉంటాయి అలాగే మొదట్లో చాలా అగ్రెసివ్గా ఉంటుంది అసలు కొట్టి పడేసారు ఇంత సాత్విక స్వభావం లేదు నా దగ్గరకు వచ్చేసరికి అంటే ఆ మనిషి కరోనా టైంలో వదిలేశాడు అంటే నాకు నీ గురించి చెప్తున్నదా ఆ మనిషి ఏంటంటే వదిలేశాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు బట్ ఆ టైంలో ఏదో పండుగ ఉంది మళ్ళీ ఆవులందరూ చంపేస్తారని చెప్పేసి అన్నాం మా ఇద్దరం వెళ్ళి రెడీగా ఒక 6 ఆవులు తీసుకొని వచ్చాం అందులో ఇది ఒకటి సార్ మీ దగ్గర మోస్ట్లీ ఉన్నవన్నీ చావుకు దగ్గర దాకా వెళ్ళొచ్చినవే సో మీకు దాని మీద అంటే ఎలాంటి ఫీలింగ్ ఉంది అంటే ఒక చావుని ఆపారు కదా చావు ఆపడం కాదు వీడు ఏంటంటే గోశాల ఉన్నాడు మా లక్ష్మి అని చెప్పాను కదా లక్ష్మి సో లక్ష్మి గోశాలలో ఉంది నా ఇంట్లో ఖాళీగా ఉందని చెప్పేసి ఒక ప్లేస్ ఎత్తుక్కున్నాను కార్ పార్కింగ్ ప్లేస్ అక్కడ ఏం చేసాం లక్ష్మితో పాటు ఆడతో పాటు మగొండాలి కదా వీటిని తీసుకొచ్చాను చాలా చిన్నాడు అంటే వాడిని ఇద్దరు కలిపి ఎత్తేస్తాం వ్యాన్లో ఆ వ్యాన్ డ్రైవర్ అంటున్నాడు చచ్చిపోతుంది సార్ వెళ్ళే లోపల బక్కగా ఉన్నాడు అన్న అయితే నేను అన్న 3 నెలలు పోయిన తర్వాత వీడిని ఎలా తయారు చేస్తానన్న అది చిన్నవాడు కదా వాడికి తిండి కావాలి నాకేం తెలియదు అది వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఇచ్చారు అది ఇచ్చిన తర్వాత ఏదైనా చేయడం మంచి పనులు చేయడం కార్యాలు చేయండి
కానీ మంచి మంచి చేసేటట్లు మీరు ప్రయత్నం చేయండి. డూ థింగ్స్ గుడ్ అంతే. అంటే ఆవులు అనేవి మీ లైఫ్లోకి మీరు అనుకుంటే వచ్చినాయా లేదంటే అనుకోకుండానే వచ్చాయా? నేను అనుకున్నాను, గట్టిగా అనుకున్నాను కాబట్టి எனக்கு వచ్చింది. అంటే ఒక గోశాలను పనిచేస్తున్నప్పుడు చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాను. మా అమ్మ అన్నది, నువ్వు ఎందుకు గోశాలకు ఖర్చు పెడతావు, నీకు కావాలంటే ఒక ఆవు తీసుకొచ్చుకో, నీకు కావాలంటే చేసుకో అని చెప్పేస్తాను. నాకు చిన్నప్పుడు ఆవులు ఉండేవి కదా, అంటే పక్క ఉన్న ఆవులకి ఎందుకు, నువ్వు ఒక ఆవులు తీసుకొచ్చి పెట్టుకో అంటే అప్పుడు నాకు కూడా ఒక ఆవు ఉంటే బాగుంటుందని గట్టిగా అనుకుంటే ఒక గోశాలలో 3 సంవత్సరాలు ఆవుల్ని వాలంటీర్గా పనిచేశాను. అప్పుడు మాతాజీ గోశాల ఆ తర్వాత గోశాల వచ్చిన తర్వాత మా సీతమ్మ వచ్చింది. అంటే ఇప్పుడు అలాంటి వ్యక్తి ఉండాలి కదా. ఇప్పుడు నేను గోవులు ఇష్టపడ్డా, అదేవిధంగా గోవులు ఇష్టపడ్డ ఇంకో పార్ట్నర్ నాకు దొరికితే బాగున్నాను మళ్ళీ అనుకున్నా. ఆ లక్ష్మిలో ఆ ఆవులు మళ్ళీ మా సీతమ్మ కూడా తీసుకొచ్చింది. అనుకుంటే మాత్రం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ రోజుల్లో ఇంత హ్యాపీగా ఆనందంగా ఇంత పరివారం పెద్దగా పెరగడానికి కారణం ఆవులని క్లియర్ చెప్తా. అందుకని ఏంటంటే గోమాత సురేష్ అని పిలుస్తాను. బాగుంటుంది, గోమాత సురేష్ అని పిల్లగానే చాలా బాగుంటుంది. అది గోమాత సురేష్. థ్యాంక్ యూ సార్.